వర్గాల విద్య ద్వారానే అభివృద్ధి చెందుతారని పోటీ ప్రపంచంలో విద్య చాలా ప్రాముఖ్యమని ప్రముఖ న్యాయవాది పులిమెల రామారావు అన్నారు. కార్స్ సంస్థ పల్నాడు శాఖ మాచర్ల పిడిబ్యూడి కాలనీలో బాలబాట డెవలప్మెంట్ ఆర్గనైజర్ సమావేశంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కార్స్ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ తాలూరి అమర్నాథ్ అధ్యక్షత వహిస్తూ మాట్లాడుతూ డాక్టర్ ప్రాంక్ విశ్వనాథం పర్యవేక్షణలో కొనసాగుతున్న 6,000 బాలబాటల ద్వారా 1,80,000 పేద వర్గాలకు ఉచిత నాంది స్కూల్ అని ఆయన అన్నారు. దళిత బహుజన సంక్షేమ సేవా సంఘ వ్యవస్థాపకులు రాష్ట్ర అధ్యక్షులు కుక్కముడి ప్రసాద్ మాట్లాడుతూ మాచర్ల, వెల్దుర్తి, దుర్గి ప్రాంతాల్లో విద్యకు దూరమైన పిల్లలకు కార్స్ సంస్థ వాళ్లకు విద్యను అందిస్తూ వాళ్ళకి గురుకుల పాఠశాలలో చేర్చే విధంగా కృషి చేయడం ప్రశంసనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బాలబాట డివోలకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. మీ బావపాటికి ఎంతమంది వస్తారు? సెలవు సో మినిమం 25 నుంచి 30 రావాలి అని బాగుపడాలి. ఎందుకు రావాలా? అది బాగుపడాలి. దాని మీద ఆ విధంగా మీరు ప్రోత్సహించాలి. అది సోషల్ కావచ్చు, ఎకనామికల్ కావచ్చు, కల్చరల్ కావచ్చు. ఈ యొక్క ఎడ్యుకేషన్ అనేది కూడా మన జీవితంలో పాల్గొసుకోవాలి. ఎన్నో రోజులు వేడి చేస్తారు సమాజంలో. టీవీ దగ్గర పోస్టులు చూస్తూ ఉంటారు, లేదా సినిమాలు చూస్తూ ఉంటాము, సీరియల్ చూస్తూ ఉంటాం. ఉపయోగం లేదు. ఎందుకంటే ఈ సెల్ ఉంది కదా, ఈ సెల్ అనేది ప్రపంచానికి వెళ్తాం. ఎట్లా ఈ యొక్క ఆలోచనని పసిగట్టుతుంది. ఏం చేస్తుంది? ఈ ఆలోచనని పసిగట్టి నువ్వు దేనికి ఎక్కడ అవుతున్నావో అదే చూపిస్తూ ఉంటావు. ఈ రోజు నీకు తప్పకపోకుండా చూడు చూడు అని చెప్పేసి చూపిస్తావు. కారణం ఏంటి? ఉదాహరణ చెప్తారా? నువ్వు ఒకటి చూసావు 2 సార్లు, నీకు అవే వస్తూ ఉంటాయి. కారణం ఏంటి అంటే నీకు తెలియకుండా నిన్ను ఒక ఆలోచన నడిపిస్తూ ఉంది. నీకు తెలియకుండా ఒక ఆలోచన నడిపిస్తూ ఉంది. సో ముందు ఈ సెల్ దూరం అవ్వాలి. ఈ సెల్ దూరం అవ్వాలి. ఈ సెల్ చూస్తూ ఉంటే నీ మెమరీ పవర్ కూడా తగ్గిపోతుంది. ఈ టెక్నాలజీ అనేది మన జీవితాల్లో బాగు కోసం రాలా. ఇది మంచి కొంత చెడు కూడా. ఆ మంచిని తీసుకుని చెడు మనం వదిలేయాలి. అందుకని ఈ మధ్య సుప్రీంకోర్టు ఒక జీవో వచ్చింది. ఏమిచ్చిందంటే బాల్య వివాహాలని నిషేధించాలా, చైల్డ్ మ్యారేజ్ని ఎలక్ట్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చింది. అట్లాగే భారత ప్రభుత్వం కూడా హ్యూమన్ రిసోర్సెస్ ఒక సెంట్రల్ యొక్క ఆలోచన కూడా చేసింది. అంటే ఒకప్పుడు ఐసీడీసీ వాళ్ళు సంస్థలు వాళ్ళు చేసేవాళ్ళు ఏమని బాల్య వివాహాలను నిరోధించాలా, వాళ్ళ హక్కులు కాపాడాలని చెప్తూ ఉంటారు. మనం కాడతారు ఏది మనం ఒక 2 years బ్యాక్ ఇక్కడే ఒక కార్యక్రమం పెట్టి మనం వాళ్ళ హక్కులు పైన అంటే కానీ ఒక 10 days బ్యాక్ అంటే ఏదైతే 7వ తారీఖుతో ఏదైతే 5వ తారీఖులో భారత ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. ఏంటంటే బాల్య వివాహాలను నిషేధించాల్సిన అవసరం భారతదేశంలో ప్రతి పౌరుపైన ఉంది, ప్రతి వ్యవస్థపై ఉంది. జ్యుడిషియల్ కావచ్చు, న్యాయ వ్యవస్థ కావచ్చు, అలాగే పోలీస్ వ్యవస్థ కావచ్చు, అలాగే మండలాలు కావచ్చు, రెవెన్యూ అన్ని డిపార్ట్మెంట్ మొత్తం కూడా దీన్ని ఇన్వాల్వ్ చేసి 2030 అంటే ఎన్డీఏ గవర్నమెంట్ అట్లాగే స్టేట్ గవర్నమెంట్ రెండు కూడా 2030 కల్లా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో బాల్య వివాహాలను కూడా పూర్తిగా నిర్మూలించాలా, రూట్ కాబట్టి తీసేయాలా. అంటే అందరండి దీనివల్ల పిల్లలు సరిగా చిన్న వయసులో పిల్లలు పుడితే
అందరూ చాలామంది ప్రెగ్నెన్సీలు ఉన్నప్పుడు విడివిగా చనిపోతూ ఉన్నారు. అట్లాగే ఎన్ని చాలా ఉంటుందా ఒక 18 పాయింట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎందుకంటే మగవాళ్ళైతే పిల్లలు దాదాపు 21 సంవత్సరాలు దాటిన తర్వాతనే మ్యారేజ్ చేసుకోవాలి. ఆడపిల్లలు 18 దాటి 19లో ఇది ఒక సైకాలజిస్ట్ గారిని అంటే భారతదేశంలో ఒక తత్వశాస్త్ర ఒక ఏజ్ అయినటువంటి డాక్టర్లు మొత్తం కూడా టైం కాబట్టి ఆ ఏజ్ ప్రకారం కూడా మీరు దయచేసి ఎక్కడన్నా సంబంధం పెద్దలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, మీరు బాగా చదువుకోండి. చదువుకుంటే మన జీవితం వస్తుంది, గౌరవం వస్తుంది. ఉద్యోగాలు ఆటోమేటిక్ ఏదో ఒకటి చేసుకోవచ్చు. ఉద్యోగం వారికి కేవలం ప్రభుత్వ ఉద్యోగం కాదు, ఏది చేయాలో కూడా ఈరోజు మనకి చదువు అవసరం. అట్లాగే ఈ టెక్నాలజీకి దూరంగా ఉండాల్సిన అవసరం కూడా ఉందని ఎందుకు చెప్తున్నారంటే దానిలో నేను చెప్తాను. ఒక ఆయన చాలా మంది ఇళ్లలో 1 గంట దాటిన తర్వాత సెలవు చూస్తారు. అమ్మా నాన్న పడుకున్న తర్వాత 1 గంట దాటిన తర్వాత దాంట్లో చట్టాలమైనటువంటి మెసేజ్లు ఫొటోస్ వస్తూ ఉంటాయి. వాటిని మనం చూడకూడదమ్మా. చూసామంటే మన జీవితాలు నాశనం అవుతాయి. ఎడ్యుకేషన్ కాలం కూడా ఉంది యూట్యూబ్లో. ఎడ్యుకేషన్ కాలం చూడండి, ఎడ్యుకేషన్ కాలం చూడండి. మీరు చదువుకోవాలి బాగా. కనీసం మీరు రేపు జాన్వరి నుంచి గురుకుల పాఠశాలను కూడా మనం రాబోతా ఉంది. ఈ గురుకుల పాఠశాలలో మీ దగ్గర ఉన్నటువంటి 4th క్లాస్ పిల్లల్ని కంపల్సరీగా మీరు అప్లై చేయించాలా? ఏం చేయించాలా? అప్లై చేయించాలా? అప్లై చేయకపోతే మీరు నెక్స్ట్ ఇయర్ మీరు ఎవరు ఉండరు. ఇంకో చోట నాకు పెట్టుకుంటే బాగుపడదు. 200 లేకపోతే 50 ఎవరు ఉండరు. అర్థమైందా? ఇది జీతం కాదు, ఇది సేవ, స్వచ్ఛత సేవ. స్వచ్ఛతగా మనకు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం సేవ చేయాలి. సేవలో చిన్నది పెద్ద లేదు, చిన్నది పెద్దది ఏమి దానికి ప్రమాదం లేదు. కనీసం నీ ఇంటి ముందు రోడ్డు ముందు ఒక చిన్న మొక్క నీళ్ళు పోసినా సేవే. అర్థమైందా? చర్చి కూర్చున్నా సేవే. అట్లాగే ఏం చేసిన సమాజానికి ఆ సేవగానే పరిగణిస్తుంది. దానికి ప్రమాదం లేదు. చిన్న సేవ పెద్ద సేవ ఏమి అక్కడ ఉండదు. లేకపోతే చైతన్యం ఒక ముసలోడు దారి చూపించావు, ఒక ముసలానికి ఓటు దాడిచ్చావు లేదు. ఏ రకమైనటువంటి ఆలోచించినా కూడా అది పబ్లిక్ సర్వీస్గానే భావిస్తాం. సో కార్డ్ సర్వీస్ కూడా కార్డ్స్ తెలుసు. మీ కార్డ్స్ ఏంటి? కమ్యూనిటీ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ. కనపడుతుందా? ఈ